Hi to all, this is Akshita. సో ఈ వీడియోలో నేను మీకు 10వ తరగతి ఎగ్జామ్ ప్యాటర్న్ ఏ విధంగా ఉంటుందో చెప్పబోతున్నాను అనమాట. అంటే ముందుగా మనకు తెలుగు ఎగ్జామ్ జరుగుతుంది కాబట్టి తెలుగులో మనకు పేపర్ 1 అండ్ పేపర్ 2 ఉంటాయి. సో ఈ పేపర్ 1 అండ్ పేపర్ 2 ప్యాటర్న్ ఏ విధంగా ఉంటుంది, అలాగే మ్యాక్సిమం మార్క్స్ ఎలా ఉంటాయి, అండ్ మనకి ఇస్తున్నటువంటి టైమింగ్ అంటే ఈ ఎగ్జామ్ని ఎంత టైంలో మనం కంప్లీట్ చేయాలి. సో ఈ విధంగా ప్రతి ఒక్క టిప్స్ అంటే ప్రతి ఒక్క ఇన్ఫర్మేషన్ కూడా నేను మీకు చెప్పబోతున్నాను అన్నమాట. సరే, ప్రథమ భాష తెలుగు పేపర్ 1 అండ్ పేపర్ 2. ఇందులో మీకు గరిష్ట మార్కులు వచ్చేసి 100 మార్కులు అన్నమాట. మీకు ఇస్తున్నటువంటి సమయం 3 గంటల 15 నిమిషాలు. అంటే మీరు ఈ ఎగ్జామ్ రాయడానికి మీకు ఇస్తున్నటువంటి టైమింగ్ వచ్చేసి 3 hours 15 minutes అన్నమాట. ముందుగా మనకి ఇక్కడ విద్యార్థులకు సూచనలు ఇచ్చారు, వాటి గురించి చూద్దాం. మొదటిది, ప్రశ్నపత్రంలో 3 విభాగాలు ఉంటాయి. అంటే మీకు ఇస్తున్నటువంటి ఈ క్వశ్చన్ పేపర్లో 3 parts ఉంటాయన్నమాట. ప్రశ్నపత్రము చదువుకోవడానికి 15 నిమిషములు, జవాబులు రాయడానికి 3 గంటల సమయం ఉంటుంది. అంటే మీకు 3 hours 15 minutes టైమింగ్ ఉంటుందని చెప్పాను కదా. ఆ 15 minutes వచ్చేసి క్వశ్చన్ పేపర్ని ముందుగా మనం క్లారిటీగా చదవాలన్నమాట. అంటే ఏ పార్ట్లో ఏ క్వశ్చన్స్ ఇచ్చారు, ఏ విధంగా ప్యాటర్న్ ఉందని ఈచ్ అండ్ క్వశ్చన్ మనం క్లియర్గా చదివి మనం అప్పుడు క్వశ్చన్ పేపర్ ఎప్పుడైతే చదువుతామో తర్వాత మొదలు పెట్టాలన్నమాట. కానీ క్వశ్చన్ పేపర్ చదవకన్నా ముందు మొదలు పెట్టకూడదు. కాబట్టి 15 నిమిషాలు ముందు మీకు క్వశ్చన్ పేపర్ చదువుకోవడానికి టైంని పెట్టారనమాట. ఆ తర్వాత మీకు మిగతా 3 hours ఆన్సర్స్ రాయడానికి ఇచ్చినటువంటి ఈ విధంగా టైమింగ్స్ అన్నమాట. సరే, మూడోది వచ్చేసి అన్ని ప్రశ్నలకు సమాధాన పత్రంలోనే బుక్లెట్ రాయాలి. అంటే ఇప్పుడు మీకు ఇస్తున్నటువంటి ప్రతి ఒక్క ప్రశ్నలకు కూడా మీరు సమాధానం రాయాల్సి ఉంటుంది కదా. ఆ సమాధానాన్ని మీకు ఇస్తున్నటువంటి బుక్లెట్ ఇస్తారు మీకు ఎగ్జామ్ పేపర్లో, OMR షీట్ అని కూడా అంటారు దాన్ని. సో ఆ బుక్లెట్లో మీరు ప్రతి ఒక్క సమాధానాన్ని క్వశ్చన్ పేపర్ వేసి అందులో పార్ట్ 1 పార్ట్ 2 అండ్ నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ ఏ విధంగా ఉంటుంది, సెక్షన్ 1 సెక్షన్ 2 A, B ఈ విధంగా ప్రతి ఒక్కటి కూడా మీరు మెన్షన్ చేయాల్సి ఉంటుంది. ఈవెన్ మీరు A, B మెన్షన్ చేయకుండా ఓన్లీ క్వశ్చన్ నెంబర్ మాత్రమే వేసినట్టయితే ఆ ఆన్సర్ చెల్లదు. అండ్ నెక్స్ట్, సమాధానాలు స్పష్టంగా గుండ్రంగా రాయాలి. అంటే మీరు రాస్తున్నటువంటి ఆన్సర్స్ ఏ విధంగా ఉండాలంటే సో కరెక్ట్ రాయాలి, ప్లస్ కనిపించడానికి స్పష్టంగా ఉండాలి. అండ్ నెక్స్ట్ గుండ్రంగా రాస్తే చూస్తేనే మనకు ఒక బెస్ట్ ఇంప్రెషన్ కలుగుతుంది అన్నమాట. సరే, ఇప్పుడు మనం క్వశ్చన్ పేపర్ ప్యాటర్న్లోకి వెళ్ళిపోదాం. విభాగము 1 అంటే ఫస్ట్ పార్ట్ 1లో ఏ విధంగా ప్యాటర్న్ ఉంది, అందులో క్వశ్చన్స్ ఏ విధంగా ఇస్తారు, అండ్ నెక్స్ట్ ఎన్ని సెక్షన్స్ ఉంటాయి వాటిని మొత్తం చూద్దాం మనం. విభాగము 1 ఫస్ట్ సెక్షన్లో మనకు పార్ట్ 1లో సెక్షన్ 1లో అవగాహన ప్రతిస్పందన. ఇందులో మనకు 2 పద్యాలు ఇస్తారన్నమాట. ఈ పద్యాలకు మనం ఏదైనా ఒక పద్యానికి మాత్రమే ప్రతిపదార్థం రాయాల్సి ఉంటుంది. సరే, ఈ పార్ట్ 1 సెక్షన్ 1లో క్వశ్చన్ నెంబర్ 1లో చాలా క్లారిటీగా చూడండి. విభాగము 1 సెక్షన్ 1 క్వశ్చన్ నెంబర్ 1 చాలా క్లారిటీగా మెన్షన్ చేసినట్టయితే యూ విల్ ద బెస్ట్ స్టూడెంట్ టు గెట్ హై స్కోర్ అనమాట. ఎందుకంటే క్వశ్చన్ నెంబరు సెక్షన్ నెంబరు అన్నీ క్లారిటీగా ఉన్నట్టయితే వాళ్ళు వెతుక్కోవాల్సిన పని ఉండదు. ఇక్కడ మనకు క్వశ్చన్ నెంబర్ 1లో ఈ కింది పద్యములలో ఒక దానికి ప్రతిపదార్థం రాయండి అన్నారు. ఇక్కడ మనకు 2 పద్యాలు ఇచ్చారు. ఈ 2 పద్యాలలో ఏదైనా ఒక దానికి ప్రతిపదార్థాలు రాయాల్సి ఉంటుంది. కాబట్టి మీకు బాగా వచ్చిన దాన్ని, బాగా తెలిసిన దాన్ని ఎంచుకొని మీరు రాయాల్సి ఉంటుంది. ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక సెంటెన్స్ చదువుతాను చూడండి. ఒక పద్యం ఇచ్చారు. ఆ ఏమి యొక్క రాణి వాసమున్ రుణ్యవాసమున్ తెచ్చినావా. ఇది 1వ ప్రశ్నలో ఇచ్చినటువంటి మొదటి పద్యం. లేదా అనవుడు నల్ల నవ్వి కమలాల నట్లున్న లెస్సగాకయో మునీవరా. అంటే ఇంకొక పద్యాన్ని కూడా ఇచ్చారు. మీకు ఏదైతే పద్యంలో ప్రతిపదార్థం చాలా క్లారిటీగా తప్పులు లేకుండా వస్తాయో దాన్ని మీరు క్వశ్చన్ నెంబర్ వేసి ఆ
పద్యాన్ని రాసి కింద ప్రతి పదార్థాలు రాసినట్టయితే ఇంకా మంచి మార్క్స్ వస్తాయేమో అని నా అభిప్రాయం. ఎందుకంటే మనం క్వశ్చన్ నెంబర్ వేస్తున్నాము, ఏ పద్యానికి రాస్తున్నామో మనకు క్లారిటీ లేదు కాబట్టి ఆ పద్యాన్ని రాసి దాని కింద ప్రతి పదార్థాలు రాయడం ఇంకా ఉత్తమం అని నాకు అనిపిస్తుంది. కాబట్టి మీరు దీన్ని ఫాలో అవ్వండి. సో అలాగే దీనికి టైం సెన్స్ కూడా మీరు మెయింటైన్ చేసుకోవాల్సి ఉంటుంది. అలాగే ఈ 1వ ప్రశ్నకు 8 మార్కులు అన్నమాట. అంటే బాగా ఆలోచించుకోండి, మీరు రాస్తున్నటువంటి పద్యానికి ప్రతి పదార్థాలు చాలా ఖచ్చితమైనటువంటి ఆన్సర్స్ అయితేనే రాయండి. అలాగే మీకు ఒక పదం రాకున్నా కూడా ఆ పదాన్ని రాసి తప్పుగా రాయకుండా అదే పదాన్ని మరి వికృతిగా ఉంటే ప్రకృతినో, ప్రకృతి ఉంటే వికృతినో ఈ విధంగా మీకు అనుకూలంగా రాసి ప్రెజెంటేషన్ చేస్తే బాగుంటుంది అనిపిస్తుంది. ఎందుకంటే 8 మార్క్స్ కాబట్టి అటు ఇటు మీకు కాకుండా 7 మార్క్స్ పడవచ్చు. బట్ బెస్ట్ ఇంప్రెషన్, హ్యాండ్ రైటింగ్, గుడ్ హ్యాండ్ రైటింగ్ అండ్ వెల్ డెఫినేషన్ ఉన్నట్టయితే 8/8 వస్తాయన్నమాట. అండ్ నెక్స్ట్ మనం సెకండ్ క్వశ్చన్కి వెళ్ళినట్టయితే సెకండ్ క్వశ్చన్లో కింది పద్యాలలో ఒక దానిని పాదభంగం లేకుండా పూరించి భావం రాయండి. సరే, ఫస్ట్ క్వశ్చన్లో మనం ఏం చెప్పుకున్నాం, ఇచ్చినటువంటి పద్యానికి కేవలం ప్రతి పదార్థాలు రాసినట్టయితే 8 మార్కులు వస్తాయి. ఇక్కడ రెండవ క్వశ్చన్కి ఏమి ఇచ్చారు, ఒక పద్యాన్ని ఇచ్చారు, దాన్ని మనం పూరించి అంటే ఎటువంటి పాదభంగం అంటే ఎటువంటి లైన్ మిస్టేక్స్ కాకుండా ఆ పద్యాన్ని క్లియర్గా రాసి అలాగే ఆ పద్యం యొక్క భావాన్ని కూడా మనం ఇక్కడ రాయాలన్నమాట. ఇక్కడ కరిరాజున్ బిసతంతు అక్కడ నుంచి మనకు పాదభంగం లేకుండా ఈ పద్యాన్ని పూరించాలి. ఈ పద్యాన్ని కంప్లీట్ చేసిన తర్వాత ఈ పద్యం యొక్క భావాన్ని కూడా మనం రాయాల్సి ఉంటుంది. సో ఈ విధంగా రాసినట్టయితే మనకు 8 మార్కులు వస్తాయన్నమాట. కాబట్టి పద్యాన్ని ఎటువంటి తప్పులు లేకుండా అంటే రాంగ్ లైన్స్ యూజ్ చేయకుండా అంటే పాదభంగం లైన్స్ అంటే ఇక్కడ మనకు ప్రతి పాదం వస్తుందన్నమాట. అంటే 4 పాదాలు ఉంటాయి కాబట్టి ప్రతి పాదంలోనూ తప్పులు లేకుండా రాసినట్టయితే అలాగే దాని యొక్క భావం కూడా రాసినట్టయితే మీకు 8 మార్కులు వస్తాయి. ఇక్కడ మనకు కరిరాజున్ బిసతంతు ఈ పద్యాన్ని పూరించి భావం రాయాలి. లేదా మనకి ఇంకొక ఆప్షన్ కూడా ఇచ్చారు, తన చూపంబుది మీద చూచి ఈ పద్యానికైనా కూడా మీరు పాదభంగం లేకుండా పూరించి దీనికి భావం రాసినట్టయితే 8 మార్కులు వస్తాయన్నమాట. అండ్ నెక్స్ట్ 3వ ప్రశ్న చూద్దాం. రామాయణంలోని ఒక కాండ నుండి ఇచ్చిన కింది సంఘటనను వరుస క్రమంలో రాయండి. అంటే ఇక్కడ మనకు థర్డ్ క్వశ్చన్లో ఏమిస్తారంటే మనకు రామాయణం మొత్తం ఉపవాచకం ఉంది కదా, ఈ ఉపవాచకంలో ప్రతి ఒక్క ఖండంలో ఒక్కొక్క సిచ్యువేషన్ జరుగుంటుంది. అది మనం వరుసగా ఆ ఉపవాచకాన్ని క్రమంగా చదివినట్టయితే ఏ కాండంలో ఏ సిచ్యువేషన్ వస్తుందో మనకు అర్థమవుతుంది. కాబట్టి ఇక్కడ ఇచ్చినటువంటి 4 సెంటెన్స్ అంటే 4 సెంటెన్సెస్ ఇచ్చారనమాట. ఈచ్ సెంటెన్సు ఒక్కొక్క కాండం తర్వాత బాలకాండం, అలాగే నెక్స్ట్ అయోధ్యకాండం అండ్ నెక్స్ట్ నెక్స్ట్ మనకు కిష్కింద కాండం, ఈ విధంగా ఒక్కొక్కటి తర్వాత ఒకటొకటి వస్తూ ఉంటుంది. అంటే ఒక్కొక్క కాండంలో ఒక్కొక్కటి సిచ్యువేషన్ జరిగి ఉంటుంది కదా, ఆ బేస్ చేసుకొని మనం ఈ కింద ఇచ్చినటువంటి సంఘటనలు అంటే సిచ్యువేషన్లు వాటిని మనం వరుస క్రమంలో రాయాల్సి ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ కిష్కింద కాండంలో జరిగినటువంటి సెంటెన్స్ మొదట ఇచ్చారనుకోండి, మనం ముందుగా ఏ కాండంలో రాయాలి, ముందుగా బాలకాండం గురించి రాయాలి. ఆ తర్వాతనే మనం అయోధ్యకాండం, తర్వాత కిష్కింద, తర్వాత వచ్చినటువంటి కాండం నుంచి మనం సంఘటనలు బేస్ చేసుకొని రాయాల్సి ఉంటుంది. సరే, ఇక్కడ 3 ఆప్షన్స్ ఇచ్చారు, ఆ ఈ ఈ. నేను ముందుగానే చెప్పాను, ఫస్ట్ సెక్షన్ 1వ విభాగము 1వ సెక్షన్లో ఇక్కడ రాస్తున్నది 3వ ప్రశ్న. చాలా క్లారిటీగా రాయండి. విభాగము 1, సెక్షన్ 1, 3వ ప్రశ్న. 3వ ప్రశ్నలో మీరు రాస్తున్నటువంటి 4 లైన్స్ ఉన్నాయి కదా, వీటిని ఆ అని చాలా క్లారిటీగా రాస్తేనే మీకు 4 మార్కులు వస్తాయి. కానీ ఎటు ఆలు రాయకుండా కేవలం సెంటెన్స్ మాత్రమే రాసినట్టయితే మీకు ఎటువంటి మార్కులు పడవు. సో బీ కేర్ఫుల్. సరే, మనం చూద్దాం ఇప్పుడు
రామాయణంలోని ఒక కాండ నుండి ఇచ్చిన కింది సంఘటనలు వరుస క్రమంలో రాయమంటున్నారు. దీనికి 8 మార్కులు అన్నమాట. అంటే ఇక్కడ మీకు 8 సెంటెన్స్ 4 సంఘటనలు ఇచ్చారు. వీటిని వరుస క్రమంలో రాసినట్టయితే 8 మార్కులు వస్తాయన్నమాట. ముందుగా ఇక్కడ మనకు ఆలో ఏమిచ్చారంటే సీత రాముని వెంట వనవాసానికి వెళ్ళడానికి నిశ్చయించుకుంది. సో ఇక్కడ సీత శ్రీరాముని వెంట వనవాసానికి వెళ్తోంది. ఇది ఏ ఖండంలో వచ్చిందో మనకు ముందుగా తెలియాలి. సరే, నెక్స్ట్ చూద్దాం. భరతుడు నంది గ్రామం చేరుకొని పాదుకులకు పట్టాభిషేకం చేశాడు. ఇక్కడ సీతారాముడు అలాగే లక్ష్మణుడు వెళ్ళిపోతారు కదా వనవాసానికి. భరతునికి కొన్ని రోజుల తర్వాత ఈ నిజాన్ని తెలుసుకుంటే భరతుడు నంది గ్రామం చేరుకుంటాడనమాట. ఆ విధంగా పాదకులకు పట్టాభిషేకం చేయడం, ఈ విధంగా ఇది నెక్స్ట్ ఖండంలో వస్తుంది. శ్రీరాముడు తండ్రి మరణ వార్త విని విలపించాడు. ఇక వనవాసానికి వెళ్ళిపోయి ఉంటాడు శ్రీరాముడు. అలాగే శ్రీరాముని యొక్క తండ్రి అయినటువంటి దశరథుని మరణ వార్త శ్రీరామునికి తెలుస్తుంది. అది ఏ ఖండంలో అనేది మీకు చాలా స్పష్టత కలిగి ఉండాలి. దశరథుడు శ్రీరాముని యువరాజుని చేయడానికి నిశ్చయించుకున్నాడు. అంటే ఇక్కడ చివరిగా ఉన్నటువంటి సంఘటన ఏంటి అంటే మొదట జరిగిందనమాట. తర్వాత సీతారాములు వనవాసానికి వెళ్ళారు. ఆ తర్వాత భరతుడు నంది గ్రామాన్ని చేరుకున్నాడు. తర్వాత మరణ వార్త విని విలపించాడు. ఈ విధంగా మనకు సంఘటనలు వరుస క్రమంలో రాయాల్సి ఉంటుందన్నమాట. ఆ మూడవ ప్రశ్న అంత బాగా అంటే ప్రతి సంఘటనను కూడా ఏ కాండంలో వచ్చింది అని చెప్పి మనకు స్పష్టత కలిగి వాటిని మనం పూరించినట్టయితే, అంటే అందులో రాస్తున్నప్పుడు కూడా మీరు ఆ ఈ అని ఏదైతే మొదటి సెంటెన్స్ వస్తుందో దానికి సంబంధించినటువంటి అచ్చును మీరు అక్కడ రాసి తర్వాత వరుస క్రమంలో రాయాల్సి ఉంటుంది. కాబట్టి ఇక్కడ మీరు అచ్చులు ఉపయోగించకుండా రాసినటువంటి వరుసలను వారు లెక్కలోకి తీసుకోరు. కాబట్టి 8 మార్కులు పోగొట్టుకోవడానికి సిద్ధంగా ఉండకండి. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 4. కింది అపరిచిత గద్యాన్ని చదివి ఇచ్చిన ప్రశ్నలకు సమాధానాలు రాయండి. సరే, ఇక్కడ మీకు ఒక గద్యాన్ని ఇస్తారనమాట. అంటే ఇది మీకు టెక్స్ట్ బుక్లో అయితే ఉండదు, కానీ ఇది అపరిచిత గద్యం అంటారు. అందుకని చెప్పే అపరిచిత గద్యం అని అంటారు. ఎందుకంటే ఇక్కడ ఇది మనకు టెక్స్ట్ బుక్లో అయితే ఉండదు. బట్ ఇది రిలేటెడ్గా మన డైలీ లైఫ్లో ఏదో ఒక సిచ్యువేషన్లో మనం తెలుసుకున్నటువంటి గద్యమే అయి ఉంటుంది. కానీ ఇక్కడ మీకు ఇచ్చినటువంటి గద్యంలో చాలా సులువుగానే ఆన్సర్లు ఉంటాయి. ఎందుకంటే ఇక్కడే మీకు ఆన్సర్లు ఉంటాయి కాబట్టి మీరు ఈజీగా 8 మార్కులు సంపాదించుకోవచ్చు. సరే, ఈ గద్యాన్ని ఒకసారి చూద్దాం. ప్రపంచంలోని అతిపెద్ద ప్రజాస్వామ్య దేశమైన భారతదేశంలో ఓటరుకు ఒక ప్రత్యేక స్థానం ఉంది. తన ఓటు హక్కుతో శాసించగల శక్తి ఉంది. పార్లమెంటు, అసెంబ్లీలకు ప్రజాప్రతినిధులను ఎన్నుకునే ఎంతో విలువైన ఓటు హక్కు ఓ వజ్రాయుధం. 18 ఏండ్లు నిండిన ప్రతి ఒక్కరూ ఓటు అనే పాశుపతాస్త్రంతో శాసించగలిగే హక్కును రాజ్యాంగం కల్పించింది. ప్రతి ఏటా కేంద్ర ఎన్నికల సంఘం ఆవిర్భవించిన రోజైన జనవరి 25వ తేదీని జాతీయ ఓటర్ల దినోత్సవంగా నిర్వహిస్తున్నారు. సరే, ఇక్కడ మనకి ఇచ్చినటువంటి అపరిచిత గద్యం, కానీ ఇచ్చినటువంటి ఈ గద్యంలో మనకు చాలా ఇన్ఫర్మేషన్ ఉంది. అలాగే మనకు తెలుసు కూడా, బికాజ్ మీరు సోషల్లోనే చదివింటారు ఈ ఇచ్చినటువంటి గద్యం గురించి. కాబట్టి నో డౌట్ అనుకోవచ్చు. సరే, కింద ఇచ్చినటువంటి ప్రశ్నలు ఏ విధంగా ఉన్నాయో చూద్దాం. అంటే ఆ గద్యానికి సంబంధించినటువంటి ప్రశ్నలు, అలాగే అక్కడే మనకు ప్రశ్నలకు జవాబులు కూడా ఉంటాయి కాబట్టి ఈజీగా 8 మార్క్స్ సంపాదించుకోవచ్చు. మొదటి ప్రశ్న ఏమిచ్చారో చూద్దాం. అంటే 4వ ప్రశ్నలో 4 దాంట్లో మొదటి ప్రశ్న, భారతదేశంలో ఎవరికి ప్రత్యేక స్థానం ఉంది? అంటే పైన ఇచ్చినటువంటి గద్యాన్ని చదివినట్టయితే కింద ప్రశ్నలకు మనం జవాబులు రాయాల్సి ఉంటుంది. సరే, ఇక్కడ ఎవరికి ప్రత్యేక స్థానం ఉంది అంటే ప్రపంచంలోనే ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా, అంటే 18 ఏండ్లు నిండిన ప్రతి ఒక్కరికి కూడా ప్రత్యేక స్థానం ఉంటుందన్నమాట.
ఆ 18 ఏండ్లు నిండినటువంటి ప్రతి ఒక్కరు కూడా ఏమై ఉంటారు, వారినే మనం ఓటరు అంటాం. కాబట్టి భారతదేశంలోని ప్రతి ఒక్క ఓటరుకి కూడా ప్రత్యేక స్థానం ఉంది. రెండవ ప్రశ్న, ప్రజాప్రతినిధులను ఎన్నుకునే విలువైన హక్కు ఏది? అంటే మనకు హక్కు ఏముంటుంది? ప్రతినిధులను ఎన్నుకునేటువంటి విలువైనటువంటి హక్కు ఏంటి? ఓటు హక్కు అన్నమాట. ఇంకా మనకు ఏ హక్కు అయినా వస్తుందా అంటే 18 ఇయర్స్ నిండిన తర్వాత ప్రతి ఒక్కరికి ఓటు హక్కు వస్తుంది. కాబట్టి ప్రజాప్రతినిధులను ఎన్నుకోవడానికి మనకు విలువైనటువంటి హక్కు ఓటు హక్కు. ఓటు హక్కు ఎన్ని ఏండ్లు నిండిన వారు వినియోగించుకుంటారు? అంటే ఇందాక మనం చెప్పుకున్నాం కదా, 18 ఏండ్లు నిండిన ప్రతి ఒక్కరు కూడా ఓటు హక్కును వినియోగించుకుంటారు. పై పేరాకు శీర్షిక రాయండి. అంటే ఇక్కడ మీరు గద్యాన్ని చదివింటారు కదా, ఈ గద్యాన్ని చదివిన తర్వాత మీకు ఈ గద్యానికి ఏదైనా ఒక టైటిల్ ఇవ్వాల్సి ఉంటుంది. దాన్ని శీర్షిక అని అంటాం తెలుగులో. కాబట్టి ఈ చిన్న పేరాకు మీరు ఏదన్నా ఒక టైటిల్ ఇవ్వాల్సి ఉంటుంది అన్నమాట. అంటే అది కూడా తెలుగులోనే రాయాల్సి ఉంటుంది, శీర్షిక పెట్టాలి. కాబట్టి మనం దీనికి ఒక శీర్షిక ఏది పెట్టొచ్చు అంటే ఓటు హక్కు లేదా ఓటరు లేదా ఓటర్ల దినోత్సవం. ఈ విధంగా మనం ఏదన్నా ఈ పేరాకు సంబంధించినటువంటి శీర్షిక ఏదన్నా పెట్టొచ్చు అన్నమాట. సో ఈజీగా మీకు ఇక్కడ 4th క్వశ్చన్కి ఈజీగా 2 మార్కులు రావడానికి కారణం ఏంటి అంటే ఈ పేరాకు ఏ శీర్షిక పెట్టినా కూడా చెల్లుతుంది. కానీ ఆ శీర్షిక ఈ పేరాకు రిలేటెడ్గానే ఉండాలి. రిలేటెడ్గా లేకున్నట్టయితే మీకు ఆ శీర్షిక చెల్లదన్నమాట. సో 8 మార్కులు ఈజీగా సంపాదించుకోవచ్చు ఈ అపరిచిత గద్యాన్ని నుంచి. అండ్ నెక్స్ట్, ఇప్పుడు విభాగము 1 కంప్లీట్ అయింది కదా. విభాగము 1లో సెక్షన్ 1లో విభాగము 1 సెక్షన్ 1లో 4 ప్రశ్నలు ఇచ్చారు. సో 4 ప్రశ్నల్లో ఆలు వచ్చాయి. అండ్ నెక్స్ట్ 1 to 3 కూడా మళ్ళీ దాని కింద సబ్ డివిజన్స్గా వచ్చాయి. చాలా క్లారిటీగా చూసి వేయాల్సి ఉంటుంది. అండ్ విభాగము 2, సరే, ఈ విభాగము 2లో సెకండ్ సెక్షన్ అన్నమాట. ఇందులో వ్యక్తీకరణ సృజనాత్మకత. అంటే ఈ సెక్షన్ కింద మీకు 36 మార్కులు ఉంటాయన్నమాట. అంటే ఈ సెక్షన్ 2 కింద మొత్తం మీకు 36 మార్క్స్ ఉంటాయి. సరే, సెక్షన్ 2లో చూద్దాం మనం. కింది ప్రశ్నలకు 4-5 వాక్యాలలో సమాధానాలు రాయండి. అంటే ఇక్కడ ఇచ్చినటువంటి విభాగము 2లో సెక్షన్ 2లో కొన్ని ప్రశ్నలు ఇచ్చారనమాట. ఆ ప్రశ్నలకు కనీసం 4-5 వాక్యాలు కలిగినటువంటి సమాధానం రాయాల్సి ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ మీకు నేను చూపిస్తా. ఈ సెక్షన్ 2లో 36 మార్క్స్ ఉంటాయి. ఆ సెక్షన్ 2లో మనకు ఇక్కడ క్వశ్చన్ ఇవ్వలేదు, కానీ క్వశ్చన్ నెంబర్ ఇక్కడ ఇచ్చారు చూడండి, 5, 6, 7, ఆ తర్వాత 8. అంటే ఈ క్వశ్చన్స్ అన్నీ కూడా మీకు సెక్షన్ 2లోనే ఉంటాయి. కాబట్టి చాలా జాగ్రత్తగా విభాగము 2 సెక్షన్ 2 క్వశ్చన్ నెంబర్ వైజ్గా వేసి మీరు రాయాల్సి ఉంటుంది. సరే, 4-5 వాక్యాలలో సమాధానాలు రాయమన్నారు కాబట్టి ఇక్కడ మీకు ఇచ్చినటువంటి క్వశ్చన్ ఫర్ ఎగ్జాంపుల్ నేను చెప్పబోతున్నాను అనమాట. సో ఏ విధంగా ఇస్తారో చూద్దాం. క్వశ్చన్ నెంబర్ 5, డాక్టర్ బోయి భీమన్న గారి గురించి రాయండి. అంటే మీకు పద్య భాగం కావచ్చు, గద్య భాగం కావచ్చు, ఏదో ఒకటి కావచ్చు. అందులో మీకు ఈ ప్రశ్న ఖచ్చితంగా వచ్చే ఉంటుంది. దీనికి సంబంధించినటువంటి 4-5 వాక్యాలలో మీరు సమాధానాలు రాయాల్సి ఉంటుందన్నమాట. అండ్ నెక్స్ట్ 6వ ప్రశ్న, శతక ప్రక్రియ గురించి వివరించండి. ఈ ప్రశ్నకు కూడా మీరు కనీసం 4-5 వాక్యాలు కలిగినటువంటి సమాధానం రాయాల్సి ఉంటుంది. లక్ష్మణుడి పాత్ర స్వభావాన్ని రాయండి. ఇక లక్ష్మణుడి గురించి మనం చెప్పనవసరమే లేదు. ఇంకా టక తన గురించి ఎన్ని వాక్యాలైనా రాయొచ్చు. ఎందుకంటే అన్న సేవయే చాలా అమితంగా భావించేవాడు లక్ష్మణుడు. అలాగే తన భార్య అయినటువంటి ఊర్మిళను కూడా వదిలేసి తన అన్నగారి వెంట వెళ్ళాడు. ఈ విధంగా తన గురించి ఒక 4-5 వాక్యాలు రాయొచ్చు. అలాగే చాలా ధనుర్బాణలో మంచి సత్తా కలిగినటువంటి వాడు. ఈ విధంగా కూడా మనం రాయొచ్చు అన్నమాట. సో 5, 6, 7 ఈ 3 ప్రశ్నలకు కూడా మనం కనీసం 4-5 వాక్యాలు రాయాల్సి ఉంటుంది. అంటే ఒక్కొక్క క్వశ్చన్కు మీకు 4 మార్కులు ఉంటాయన్నమాట. అంటే 3 ప్రశ్నలకు 4 చొప్పున 12 మార్కులు మీకు 5, 6, 7 ప్రశ్నలకు రాబోతున్నాయి.
అండ్ నెక్స్ట్ కింది ప్రశ్నలకు 8 నుండి 10 వాక్యాలలో జవాబులు రాయండి. అంటే ఇది మనం ఎస్సే కిందకు చెప్పుకోవచ్చు. అంటే ఇక్కడ ఇచ్చినటువంటి క్వశ్చన్లో మనం కనీసం 10 వాక్యాల వరకు రాయాల్సి ఉంటుంది. ఆ విధంగా రాసినట్టయితే మనకు 24 మార్కులు వస్తాయి. అంటే 3 ప్రశ్నలు ఇచ్చింటారు, అందులో మీకు చాయిస్ కూడా ఇచ్చింటారు. అంటే చాయిస్ని బేస్ చేసుకొని ఖచ్చితంగా 3 ప్రశ్నలకు మీరు సమాధానాలు 10 వాక్యాలలో గనక రాసినట్టయితే 3 ప్రశ్నలకు 8 మార్కుల చొప్పున 24 మార్కులు రాబోతున్నాయి. అందులో మీకు 8వ ప్రశ్న అంటే ఈ ఎస్ఏ క్వశ్చన్లో 8వ ప్రశ్న ఏమొచ్చేసి కథానికలోని వృద్ధుని పాత్ర స్వభావాన్ని, గొప్పదనాన్ని సొంత మాటల్లో రాయండి. అంటే మీకు కథానికలో ఒక వృద్ధుని పాఠం గురించి వచ్చి ఉంటుంది. ఆ పాఠానికి సంబంధించినటువంటి దాంట్లో వృద్ధుని యొక్క పాత్ర అంటే తన యొక్క స్వభావము, తన యొక్క గొప్పతనాన్ని మీకు అర్థమైనటువంటి మాటల్లో, సొంత మాటల్లో రాయాల్సి ఉంటుంది. లేదా 8 ప్రశ్నల్లో అంటే 8వ ప్రశ్నానికి ఇది కాకుంటే ఇంకొక ప్రశ్న కూడా ఇచ్చారు. పల్లెటూళ్ళు ప్రశాంత జీవిత సౌఖ్యానికి పుట్టిల్లు, దీన్ని సమర్థిస్తూ సమాధానం రాయండి. వాళ్ళు మీకు ఒక టైటిల్ ఇచ్చారు. ఏంటి అంటే పల్లెటూళ్ళు ప్రశాంత జీవిత సౌఖ్యానికి పుట్టినిల్లు అని అన్నారు. దీన్ని మీరు సమర్థిస్తూ రిలేటెడ్గా ఆన్సర్ రాయాల్సి ఉంటుంది. కాబట్టి ఇది చాలా ఈజీ, సొంత మాటల్లో రాయొచ్చు. లేదా పైన ఇచ్చినటువంటి దాంట్లో వృద్ధుని పాత్ర గురించి కూడా రాయొచ్చు. కాబట్టి ఈ 8వ ప్రశ్నకు చాయిస్ ఉంది, పైనదైనా కిందదైనా. కాబట్టి దీనికి మీరు 8వ ప్రశ్నని పెట్టి ఏ ఆన్సర్నైనా రాయొచ్చు. అండ్ నెక్స్ట్ 3 ప్రశ్నలు ఉంటాయని చెప్పుకున్నాం కదా. దీంట్లోనే సెక్షన్ 2లోనే మళ్ళీ 8th, 9th, 10th ఈ విధంగా ఉంటాయని చెప్పుకున్నాం కదా. అలాగే 9thలో వచ్చేసి రామాయణ ప్రశస్త్యాన్ని గురించి రాయండి. అంటే రామాయణంలోని ప్రశస్త్యాన్ని గురించి రాయాలన్నమాట. లేదా సీతారామ కళ్యాణం గురించి వివరించండి. ఇంకా ఈజీ చాయిస్ కింద రాయడం. సో కాబట్టి 9వ ప్రశ్నని కూడా మీరు ఈ విధంగా దగ్గర 8 నుంచి 10 వాక్యాల వరకు రాయాల్సి ఉంటుంది. అండ్ నెక్స్ట్ 10వ ప్రశ్న వచ్చేసి కరోనా బారిన పడకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి మీ మిత్రునికి లేఖ రాయండి. అంటే రీసెంట్గా మనం 2020లో కరోనాని ఎదుర్కొన్నాం కాబట్టి దాన్ని బేస్ చేసుకొని మనకు ఒక ప్రశ్న ఇచ్చారు. ఆ ప్రశ్న ఏంటంటే చాలా సులువైనది కూడా. ఎందుకంటే మనం అందరికీ లేఖ రాయడం వచ్చు. అందులోనూ స్నేహితులకు లేఖ రాయడంలో అన్అఫిషియల్గానే మనం పూర్తి చేస్తూ ఉంటాం. ఎందుకంటే అధికారులకు రాసినట్టయితే మనం అఫీషియల్గా ఫార్మల్గా రాయాల్సి ఉంటుంది లెటర్. కానీ ఇక్కడ మీ మిత్రునికి లేఖ రాయమన్నారు కాబట్టి మీరు ఇన్ఫార్మల్గా మీ యొక్క ఇన్ఫర్మేషన్ మొత్తం వాళ్ళకు పంపించవచ్చు అన్నమాట. అంటే కరోనా బారిన పడకుండా ఏ విధంగా అయితే మనం జాగ్రత్తలు తీసుకోవాలో అటువంటి జాగ్రత్తల గురించి మీ మిత్రునికి ఒక లేఖ రాసినట్టయితే ఈజీగా 8 మార్కులు వస్తున్నాయి. ఇది కాకుండా సెల్ ఫోన్ వలన కలిగే నష్టాలు కరపత్ర రూపంలో రాయండి. అంటే ఒక కరపత్రాన్ని రాయాలన్నమాట. ఇది మీకు లేఖకు కరపత్రానికి కొద్దిగా చాలా డిఫరెంట్ ఉందన్నమాట. కాబట్టి లేఖ రాసినట్టయితే ప్లస్ పాయింట్ అని నేను అనుకుంటున్నా. లేదంటే గిన కరపత్ర రూపంలో రాయాల్సి ఉంటుంది. అంటే ఈ కరపత్ర రూపంలో మీరు ఖచ్చితంగా కొన్ని ప్రావర్బ్స్ని యూజ్ చేయాల్సి ఉంటుంది. ఎందుకంటే ఖచ్చితంగా కరపత్రంలో కొన్ని ప్రావర్బ్స్ లేదంటే నినాదాలు ఈ విధంగా ఉపయోగించి రాయాల్సి ఉంటుంది. కాబట్టి లేఖ రాయడంలో చాలా సులువైనటువంటి మార్కులు సంపాదించుకోవచ్చని నా ఫీలింగ్. లేదా సెల్ ఫోన్ వల్ల కలిగేటువంటి నష్టాలు మీకు తెలుసు కాబట్టి ఏదో నినాదాలు ఉపయోగించి ప్రావర్బ్స్ ఉపయోగించి కరపత్రాన్ని రాసినట్టయితే ఇక్కడ మీకు ఈ ప్రశ్న కూడా 8 మార్కులు వస్తాయి. ఇక్కడితో విభాగము 2 సెక్షన్ 2లో మనకు 10 క్వశ్చన్స్ వరకు కంప్లీట్ అయిపోయినాయి. అండ్ నెక్స్ట్ విభాగము 3. ఈ విభాగము 3లో సెక్షన్ 3 అన్నమాట. ఇందులో మనకు గ్రామర్ పాయింట్స్ అన్నీ ఈ సెక్షన్ కింద వస్తాయి. భాషాంశాలు అంటే వొకాబులరీ అని చెప్పుకోవచ్చు ఇంకా క్లారిటీగా. సరే, ఈ సెక్షన్ విభాగము 3 సెక్షన్ 3 భాషాంశాలలో మనకు 11 నుంచి క్వశ్చన్ స్టార్ట్ అవుతాయి. సరే, 11th క్వశ్చన్ ఏ విధంగా ఉందో చూద్దాం. వాడు
వాడు తాటి చెట్టంతా పొడవున్నాడు. ఈ వాక్యంలో అలంకారాన్ని గుర్తించండి. ఇక్కడ మనకు ఒక వాక్యం ఇచ్చారు. ఏంటి ఆ వాక్యం అంటే వాడు తాటి చెట్టంతా పొడవున్నాడు. అంటే ఈ వాక్యంలో ఉన్నటువంటి అలంకారం ఏమై ఉంటుందని మనం గుర్తించి రాయాలి. ఈ వాక్యాన్ని చూడగానే మనకు ఏ అలంకారాన్ని గుర్తొస్తుంది అంటే మనిషి అనేవాడు చెట్టంత ఉంటాడా అంటే ఉండడు. అందులో తాటి చెట్టంతా ఉంటాడా అంటే అస్సలకే ఉండడు. అంటే ఇది ఏ అలంకారము? అతిశయోక్తి అలంకారము. ఎందుకంటే ఇక్కడ ఉన్నదానికంటే ఎక్కువ చేసి చెప్పినచో దాన్ని అతిశయోక్తి అలంకారం అంటాము. అంటే మనిషి అనేవాడు 5-6 అడుగులకి మించి ఉండడు. కానీ ఇక్కడ మనం చెట్టుతో కాకుండా ఈవెన్గా తాటి చెట్టుతో పోలుస్తున్నాం. తాటి చెట్టు ఎంత హైట్ ఉంటుందో మనకు తెలుసు. కాబట్టి మనిషి అంత పొడవు ఉండడు. కాబట్టి ఇది అతిశయోక్తి అలంకారం. అంటే ఉన్నదానికంటే ఎక్కువ చేసి చెప్పినచో, అంటే మనిషి అనేవాడు పొడవు ఇంత మాత్రమే ఉంటాడని చెప్పగలం. 6 అడుగుల వరకు మనం చెప్పగలం. కానీ అంతకంటే ఎక్కువ చెప్పినచో ఇది అతిశయోక్తి అలంకారము. సో దీనికి ఈజీగా మనకు 2 మార్కులు వస్తాయి. ఈ అలంకారాన్ని గుర్తించి దాని కింద మనం రాయాల్సి ఉంటుంది. ఇది ఏ అలంకారం అంటే అతిశయోక్తి అలంకారము. అతిశయోక్తి అలంకారానికి ఉదాహరణ అంటే వీళ్ళు ఇచ్చేశారు కాబట్టి మనం రాయాలి. అతిశయోక్తి అలంకారం అంటే దాని యొక్క తాత్పర్యం రాయాలి. అంటే ఉన్నదానికంటే ఎక్కువ చేసి చెప్పినచో అది అతిశయోక్తి అలంకారము అని క్లారిటీగా రాస్తే మీకు 2 మార్క్స్ వస్తాయి. అండ్ 12th క్వశ్చన్, కింది పద్యపాదానికి గణ విభజన చేసి ఏ పద్యపాదమో రాయండి. ఇక్కడ మనకు ఒక పద్యపాదం ఇస్తారనమాట. అంటే పద్యంలోని ఏదైనా పాదం కావచ్చు, అది మొదటి కావచ్చు, రెండవది కావచ్చు, ఏదైనా కావచ్చు. ఏది వచ్చినా కూడా మనకు పద్యపాదం తెలిసినట్టయితే అది ఏ పద్యపాదం కిందకు ఉత్పలమాలన, చంపకమాలన, లేదా శార్దులమ, మత్తేబమ, ఈ విధంగా అది ఏ పద్యపాదం కిందకు వస్తుందో అనేది మనకు తెలిసిపోతుందన్నమాట. ఇక్కడ ఇచ్చినటువంటి పద్యపాదాన్ని మనం గణ విభజన చేయాల్సి ఉంటుంది. గురువు లఘువులు గుర్తించి, అంటే అల్ప ప్రాణానికి గురువు అని, అల్ప ప్రాణానికి లఘువు అని, మహాప్రాణానికి గురువు, లేదా దీర్ఘాలు వచ్చినట్టు ఇవన్నీ మనకు రూల్స్ తెలుసు. గణ విభజన చేయడం తెలుసు కాబట్టి ఈజీగా దీన్ని గణ విభజన చేసి ఆ తర్వాత ప్రతి ఒక్కటి కూడా మనం గమనించి ఇది ఏ పద్యపాదం కిందకు వస్తుందో దాన్ని గుర్తించి రాయాల్సి ఉంటుందన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ చంపకమాల అంటే ఈ విధంగా ఎన్ని పద్యపాదాలు ఉంటాయి? ఈ చంపకమాల పద్యంలో 4 పాదాలు ఉంటాయి. ప్రతి పాదంలోనూ వరుసగా ఎన్ని అక్షరాలు ఉంటాయి? అలాగే ప్రాసాయితీ ఏ అక్షరం ఉంటుంది? ప్రాసనియమం ఉంటుందా లేదా? ఈ విధంగా ప్రతి ఒక్కటి కూడా మనం రాస్తే 2 మార్కులు వస్తాయన్నమాట. అండ్ నెక్స్ట్ 13వ ప్రశ్న, కింది ప్రశ్నలకు సూచించిన విధంగా జవాబులు రాయండి. సరే, ఇక్కడ మనకు 13వ ప్రశ్నలో ఆ 2 ఇచ్చారనమాట. ఇందులో మనం ఇచ్చినటువంటి ప్రశ్నలకు కింద అడిగినటువంటి విధంగా మనం ఆన్సర్ చేయాల్సి ఉంటుంది. ఆలో మనకేమి ఇచ్చారంటే చూద్దాం. నేత్రదానం చాలా గొప్పది. గీత గీసిన పదానికి అర్థాన్ని రాయండి. ఇక్కడ నేత్రానికి గీత గీశారు. ఈ పదానికి మనం అర్థం రాయాల్సి ఉంటుంది. నేత్రదానం, నేత్ర అంటేనే మనకు కంటి దానం లేదా చూపు, ఈ విధంగా అర్థాలు వస్తాయి. అంటే మనం నేత్రానికి ఏం రాయొచ్చు? కంటి, చూపు లేదా కన్ను ఏదైనా రాయొచ్చు. అండ్ నెక్స్ట్ ఇంకొక దాంట్లో వచ్చేసి ఆలో 13వ ప్రశ్నలోనే నా పుట్టినరోజున పెద్దల ఆశీర్వాదం తీసుకున్నాను. ఇక్కడ మనకేమిచ్చారు? నా పుట్టినరోజున పెద్దల ఆశీర్వాదం తీసుకున్నాను. దీనికి 4 ఆప్షన్లు ఇచ్చారు. శాపం, దీవెన, సలహా, సూచన. గీత గీసిన పదానికి అర్థం గుర్తించి విడిగా రాయండి. ఇక్కడ పైన ఆశీర్వాదం అనే పదానికి గీత గీశారు. సో దానికి రిలేటెడ్గా అర్థాన్ని వచ్చేటువంటి దాన్ని మనం ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాలి. దీవెనన్నా, సలహానా, సూచననా, సరైనటువంటి ఆన్సర్ విడిగా రాయాల్సి ఉంటుందన్నమాట. కాబట్టి ఇక్కడ మనకు శాపం అంటే ఇదొక ఆశీర్వాదం కాదు, నెగిటివ్ వైబ్స్. దీవెన ఇట్స్ ఏ గుడ్ వైబ్స్, అంటే ఆశీర్వాదం అంటే దీవెనలు. అండ్ నెక్స్ట్ సలహానా అంటే కాదు, సూచన అంటే కాదు. కాబట్టి ఆశీర్వాదానికి సరైనటువంటి అర్థం దీవెన.
సో దీనికి 1 మార్క్ వస్తుందన్నమాట. అంటే టోటల్గా 13th క్వశ్చన్కి 2 మార్క్స్, ఆకి 1 మార్కు, పెద్ద ఆకి 1 మార్కు. సో టోటల్గా 2 మార్క్స్ 13th క్వశ్చన్కు. అండ్ 14th క్వశ్చన్ వచ్చేసి దీంట్లో కూడా 2 ప్రశ్నలు ఉంటాయి. 14th క్వశ్చన్కు 2 మార్క్స్, అందులో ఆ ఒక్కొక్క మార్క్ వస్తుందన్నమాట. 14thలో పగటి సూర్యుడు రాజు అంటే పగటి సూర్యుడు రాజు అన్నాడు. గీత గీసిన పదానికి పర్యాయ పదం రాయండి. అంటే ఇక్కడ మనకు సూర్యుడు అనేటువంటి పదానికి గీత గీశారు. దీనికి సంబంధించినటువంటి పర్యాయ పదం రాయాల్సి ఉంటుంది. సూర్యుడు అంటే మనకు బాణుడు, రవిబింబం. సో ఈ విధంగా పర్యాయ పదాలు వస్తాయి. ఈజీగా మనకు 1 మార్క్ వస్తుంది. అండ్ నెక్స్ట్ ఆలో ఇచ్చారు మనకు. ధనవంతుడు పసిడి పళ్ళెములో భోజనం చేస్తారు. చూడండి, ఇక్కడ గీత గీసిన పదానికి పర్యాయాన్ని గుర్తించి విడిగా రాయండి. పసిడి అనేటువంటి పదానికి గీత గీశారు. కింద ఇచ్చినటువంటి రిలేటెడ్ 1, 2, 3, 4 ఇచ్చారు కదా, దీంట్లో రిలేటెడ్ పర్యాయాలను గుర్తించి మనం విడిగా రాయాల్సి ఉంటుంది. సరే, ఆప్షన్లు 1లో వచ్చేసి స్వర్ణం, వెండి. ఇందులో 2 లోహాలు ఉన్నాయి, అంటే 2 మెటల్స్ ఉన్నాయి. స్వర్ణం గోల్డ్ ఒకటి, వెండి సిల్వర్. కాబట్టి పసిడి కిందకు ఇవి 2 ఆన్సర్స్ రావు, కేవలం స్వర్ణం మాత్రమే వస్తుంది. అండ్ నెక్స్ట్ పైడి, కంచు. ఇవి కూడా పైడి వేరే వస్తుంది, కంచు వేరే వస్తుంది. కాబట్టి పసిడి కిందకు రావన్నమాట. కంచు అంటేనే మనకు వేరే లోహాన్ని వస్తుంది. పుత్తడి, బంగారం. పుత్తడి అన్నా పసిడినే, బంగారం అన్నా పసిడినే. కాబట్టి పసిడి, పుత్తడి, బంగారం ఇవి 3 సరైనటువంటి జవాబు అన్నమాట. అలాగే మనం ముందుగానే కన్ఫ్యూజ్ కాకుండా ఇంకొక ఆప్షన్ని కూడా చూసుకోవాలన్నమాట. రాగి, రజతం. ఇక్కడ రాగి అనేది ఆల్రెడీ వేరే లోహం కిందకు వస్తుంది కాబట్టి సరైనటువంటి జవాబు కాదు. సో ఈజీగా మనం పుత్తడి, బంగారం అని ఆన్సర్ రాయొచ్చు. కానీ మీరు రాసే ఆన్సర్కి ముందు మొత్తం ప్రతి ఒక్క ఆప్షన్ని కూడా చెక్ చేసుకుంటే 1 మార్క్ కూడా మీకు ప్లస్ పాయింట్ అయ్యే ఛాన్స్ ఉంది. సో 14th క్వశ్చన్కు 2 మార్క్స్. ఆ విధంగా ఆలో 2 మార్క్స్ వచ్చేస్తాయి. అండ్ నెక్స్ట్ 15th క్వశ్చన్కి కూడా 2 మార్క్స్ ఉంటాయి. ఇందులో ఆ 2 వస్తాయి అన్నమాట. సరే చూద్దాం మరి. ఆలో న్యాయముగా బతకాలి. గీత గీసిన పదానికి ప్రకృతి పదం రాయండి. ఇక్కడ మనకు న్యాయము అనేటువంటి వికృతి పదాన్ని ఇచ్చారు. దీనికి మనం ప్రకృతి రాయాలి. న్యాయము అంటే న్యాయము, న్యాయంగా బతకాలి. దీనికి ప్రకృతి పదం న్యాయము. అలాగే ఆలో అగ్గిలో చెయ్యి పెడితే కాలుతుంది. గీత గీసిన పదానికి ప్రకృతి పదం గుర్తించి విడిగా రాయండి. సరే, ఇక్కడ మీకు ఆప్షన్స్ ఇచ్చారు. అగ్గి అంటే ఏంటి? అగ్గి అంటే మనకు తెలుసు, నిప్పు, అగ్ని ఈ విధంగా వస్తాయి. సరే, దానికి సంబంధించినటువంటి కొన్ని ఆప్షన్స్ ఇచ్చారు. ఆ ఆప్షన్ రిలేటెడ్గా మనం గుర్తించి రాయాల్సి ఉంటుంది. అగ్గి అంటే ఆకాశం వస్తుందా అంటే నో. నీరు వస్తుందా అంటే అగ్గికి నీరుకు చాలా ఆపోజిట్, కాబట్టి ఇది డెఫినెట్లీ రాంగ్. పోనీ అగ్ని, ఎస్, థర్డ్ ఆప్షన్ రైట్. కానీ చూద్దాం మనం నెక్స్ట్ ఆప్షన్ని కూడా, ఎందుకంటే పప్పులో కాలేయకూడదు కాబట్టి ముందుగానే జాగ్రత్తగా ఉండి 4th ఆప్షన్ని కూడా కంపేర్ చేసుకుందాం. భూమికి అగ్గికు చాలా కంపారిజన్స్ ఉన్నాయి కాబట్టి రాంగ్. కాబట్టి దీనికి సరైనటువంటి ఆన్సర్ అగ్ని. ఈ విధంగా ప్రతి ఒక్క ఆప్షన్ని కూడా మీరు కంపేర్ చేసుకోవాల్సి ఉంటుంది. ఈవెన్ లాస్ట్ ఆప్షన్ని కూడా మీరు కంపేర్ చేసుకున్నట్టు ఇదే నా డెఫినెట్ ఆన్సర్ అనుకుంటే ఈవెన్ 1 మార్క్లో కూడా మీకు ఎన్నో పాయింట్స్ లాస్ చేసుకున్నటువంటి ఛాన్సెస్ ఉన్నాయి. కాబట్టి సో బీ కేర్ఫుల్. సో 16వ ప్రశ్న. ఇప్పుడు 15 ప్రశ్నలు కంప్లీట్ చేసుకున్నాం. 15వ ప్రశ్నకు కూడా 2 మార్కులు, అలాగే 16వ ప్రశ్నకు కూడా 2 మార్కులు. అందులో ఆలో ఏమిచ్చారో చూద్దాం. పెద్దల పట్ల గౌరవంగా మెలగాలి. గీత గీసిన పదానికి వికృతి పదం రాయండి. ఇక్కడ మనకు గౌరవం అనేటువంటి ప్రకృతి పదం ఇచ్చారు. దీనికి మనం వికృతి పదాన్ని రాయాల్సి ఉంటుంది. గౌరవం అంటే గారవం. గౌరవం అయినటువంటి ప్రకృతి పదానికి గారవం వికృతి పదం అన్నమాట. అండ్ నెక్స్ట్ ఆలో. సో
సో ఆలో వచ్చేసి మీకు విద్యతోనే వినయం కలుగుతుంది. గీత గీసిన పదానికి వికృతి రాయండి. విద్య అనేటువంటి పదానికి మీకు గీత గీశారు, దీనికి వికృతి రాయాల్సి ఉంటుంది. వికృతి విద్య అంటే విద్యే, సరైనటువంటి వికృతి విద్యే. విద్య కాదు, అండ్ నెక్స్ట్ విద్య కాదు, వజ్జ కాదు, విద్యే. సో మీ టెక్స్ట్ బుక్ చివరిలో ప్రకృతి పదార్థాలు, వికృతి పదార్థాలు ఉంటాయి. ఖచ్చితంగా మీరు వాటిని ఎగ్జామ్కి ముందు చూసుకున్నట్టయితే ప్లస్ పాయింట్ అని చెప్పుకోవచ్చు. సో బీ కేర్ఫుల్. అండ్ 17th క్వశ్చన్లో ఇక్కడ నుంచి మీకు 1 మార్క్ మాత్రమే ఉంటుంది. అంటే 16th వరకు 2 మార్క్స్ ఉంటాయి. అంటే అందులో ఆ వస్తుంటాయి కాబట్టి 2 క్వశ్చన్స్, ఒక క్వశ్చన్లోనే 2 సబ్ క్వశ్చన్స్ వస్తాయి కాబట్టి 2 మార్క్స్. ఇంకా 17th నుంచి మీకు 1 మార్క్ అనమాట. సో 17th క్వశ్చన్ ఏ విధంగా ఉందో చూద్దాం. అందులో శ్రీకృష్ణుడు స్నిగ్ధాముద ఛాయలో వెలుగొందుతాడు. గీత గీసిన పదాన్ని విడదీసి రాయండి. స్నిగ్ధాంబుద అనేటువంటి పదానికి గీత గీశారు, దీన్ని విడదీసి రాయాలంట. స్నిగ్ధాంబుద అంటే ఇక్కడ స్నిగ్ధ ప్లస్ అంబుద. ఎందుకంటే ఇక్కడ ఆకు ఆపరమైంది, దీన్ని మనం సవర్ణ దీర్ఘ సంధి అంటే ఈ ఊరులకు అవే అచ్చులు పరమైనప్పుడు వాటి దీర్ఘము ఏకాదేశమగును. అంటే దీన్నే మనం సవర్ణ దీర్ఘ సంధి అని చెప్పుకుంటున్నాం. కాబట్టి ఈ విధంగా మనం ఈ పదాన్ని విడదీసి రాసినట్టయితే స్నిగ్ధ ప్లస్ అంబుద, ఆకు ఆపరమైంది. అలాగే దీన్ని సవర్ణ దీర్ఘ సంధి అని కూడా రాసినట్టయితే ఈజీగా మీకు 1 మార్క్ వేసేస్తారు. తెలిసినప్పుడు రాయండి, తెలియనప్పుడు రాయకండి. 18th క్వశ్చన్, అక్కడ ప్లస్ అక్కడ సంధి పదాలను కలిపి రాయండి. అక్కడక్కడ, సో దీన్ని కలిపి రాసినట్టయితే అక్కడక్కడ అని వస్తుంది. అక్కడ ప్లస్ అక్కడ సంధి పదాలను కలిపి రాయమంటున్నారు కాబట్టి కేవలం కలిపి మాత్రమే రాయండి. ఇంకా అంతకు మించి మీరు ఏ సంధి వస్తుంది, ఆ సంధి వస్తుందని రాయొద్దండి. కాబట్టి కేవలం సంధి పదాలను కలిపి రాయమన్నారు కాబట్టి కేవలం కలిపి రాసినట్టయితే అక్కడక్కడ, అక్కడ ప్లస్ అక్కడ, అక్కడక్కడ. సో ఈజీగా 18th క్వశ్చన్కు 1 మార్క్ ఈజీగా వచ్చేస్తుంది. 19th, పుస్తకాలు విద్యార్థులకు మంచి మిత్రులు. అంటే గీత గీసిన పదంలోని సంధి గుర్తించి విడదీసి రాయండి. ఇక్కడ మనకు గీత గీసిన పదం ఉంది కదా, దాన్ని సంధిని గుర్తించాలన్నమాట. గుర్తించి విడిగా రాయాలి. ఇది ఏ సంధి కిందకి వస్తుంది? పుస్తకాలు అంటే సవర్ణ దీర్ఘ సంధిన, గుణ సంధిన, లూలానాల సంధిన, ఉత్వ సంధిన. పుస్తకాలు కాబట్టి లూలానాల సంధి వస్తుంది. అండ్ నెక్స్ట్ దీనికి కూడా 1 మార్క్ ఉంటుంది. అండ్ నెక్స్ట్ 19th క్వశ్చన్ కంప్లీట్ చేసుకున్నాం కదా, 1 మార్క్ దానికి. నెక్స్ట్ 20th క్వశ్చన్, భారతీయులందరూ అన్నదమ్ముల వలె కలిసిమెలిసి ఉండాలి. భారతీయులందరూ, ఇక్కడ మనకు అన్నదమ్ములు గీత గీసిన పదానికి విగ్రహ వాక్యాన్ని రాయండి అన్నారు. అంటే ఇది ఏ విగ్రహ వాక్యమో రాయాల్సి ఉంటుంది. అన్నదమ్ములు, అన్నయ్యను తమ్ముడును ఇద్దరు వస్తారు కాబట్టి దీనికి సంబంధించినటువంటి ఒక విగ్రహ వాక్యాన్ని మీరు రాయాల్సి ఉంటుందన్నమాట. అంటే విగ్రహ వాక్యం రాయాలి అన్నదమ్ములకు. అండ్ నెక్స్ట్ 21, ఈరోజు పోటీలో నేను గెలిచిన నగదు 400. గీత గీసిన పదం ఏ సమాసమో రాయండి. 400 అనేటువంటి పదానికి సమాసం రాయాలన్నమాట. అంటే 4 అంకె గల 100 లేదా 4 సంఖ్య గల 100 ఈ విధంగా రాయాల్సి ఉంటుంది. ద్విగు సమాసము. సో ఆ విధంగా మనం రాసినట్లయితే 1 మార్క్ అన్నమాట. నెక్స్ట్ 22, కింది పదాలలో నన్ తత్పురుష సమాస పదాన్ని గుర్తించి విడిగా రాయండి. ఇక్కడ నన్ తత్పురుష సమాసం అంటే వ్యతిరేక పదానికి వ్యతిరేక పదంగా గుర్తించవచ్చు. అంటే నన్ తత్పురుష సమాసం అంటేనే వ్యతిరేకంగా ఏదైనా ఒక అక్షరం చేరి ఉంటుందన్నమాట. లేదా ఫర్ ఎగ్జాంపుల్ జ్ఞానము, అజ్ఞానము
అలాగే ఇందులో మనకు చూసుకున్నట్టయితే నంతత్పురుష సమాసానికి అసత్యము ఆ ప్లస్ సత్యము ఈ విధంగా మనం రాసినట్టయితే సరిపోతుంది. ఒకవేళ మనం భారతదేశం రాసామనుకోండి, భారతం అనే పేరు గల దేశం వస్తుంది. లేదా మానవ చరిత్ర అంటే మానవుని యొక్క చరిత్ర, 3 కన్నులు అంటే 3 సంఖ్య గల కన్నులు, కాబట్టి ఇవి ఏవి రావు. కాబట్టి నంతత్పురుష సమాసానికి అసత్యము అనేదే కరెక్ట్ అయినటువంటి జవాబు. కాబట్టి అసత్యము, దీనికి కూడా 1 మార్క్. అండ్ నెక్స్ట్ 23rd, మా ఉపాధ్యాయుడి ఉపదేశం కనువిప్పు కలిగించింది. ఈ వాక్యంలో జాతీయాన్ని గుర్తించి రాయండి. ఇక్కడ మనమే గుర్తించాలి జాతీయాన్ని. ఏమిచ్చారు? మా ఉపాధ్యాయుడి ఉపదేశం కనువిప్పు కలిగించింది. ఈ వాక్యంలో జాతీయాన్ని గుర్తించి రాయండి. జాతీయం అంటేనే మనకు ఈజీగా ఐడెంటిఫై చేయొచ్చు. అంటే ఇందులో కనువిప్పు అనేది ఒక జాతీయం అన్నమాట. అంటే తెలియని విషయాన్ని తెలుసుకోవడం, లేదా అజ్ఞానం నుంచి జ్ఞానంలోకి రావడం, ఎన్లైటన్ అవ్వడం, ఏదైనా విషయాన్ని తెలుసుకోవడం అని అర్థం. అంటే ఏదైనా ఒక అబద్ధాన్ని నమ్మిన సత్యాన్ని తెలుసుకోవడం, ఈ విధంగా అన్నీ కిందకు వస్తుంది. కాబట్టి కనువిప్పు ఈజ్ ద జాతీయం అన్నమాట. దీన్ని గుర్తించి రాయాలంటున్నారు కాబట్టి కనువిప్పు ఈజ్ ద జాతీయం. సారీ, ఇక్కడ నేను ఇంగ్లీష్ కూడా ఏదో బట్టర్ ఇంగ్లీష్ యూజ్ చేశారు, సారీ. అండ్ నెక్స్ట్ 24th క్వశ్చన్, శ్రీరామ రక్ష ఈ జాతీయాన్ని ఉపయోగించి సొంత వాక్యాన్ని రాయండి. అంటే శ్రీరామ రక్ష అంటే మనం కష్టాల్లో ఉన్నప్పుడు కావచ్చు, లేదా ఎటువంటి అపాయంలో ఉన్నా కావచ్చు, ఒకరు మనకు తోడుగా ఉండడం అనే అర్థం. సో ఆ విధంగా శ్రీరామ రక్ష అని ఒక జాతీయం. ఈ జాతీయాన్ని ఉపయోగించి మనం సొంత వాక్యాలు ఏదైనా రాయొచ్చు. అంటే నా స్నేహితుడు కష్టాల్లో నాకు శ్రీరామ రక్షగా నిలబడ్డాడు. ఈ విధంగా సొంత వాక్యం మన ఇష్టం ఏదైనా ఉపయోగించి రాయొచ్చు, బట్ ఇట్ షుడ్ బి మీనింగ్ఫుల్ అన్నమాట. సో దీనికి 2 మార్క్స్. చాలా జాగ్రత్తగా రాయండి. సొంత వాక్యాల్లో జాతీయాన్ని ఉపయోగించడానికన్నా ముందు ఆ జాతీయం యొక్క మీనింగ్ తెలుసుకున్నట్టయితే దట్ షుడ్ బి హెల్ప్ఫుల్ ఫర్ యూ. అండ్ 25th, గుండెలు బరువెక్కడం ఈ జాతీయం ఏ సందర్భంలో ఉపయోగిస్తారు? అంటే గుండెలు బరువెక్కడం అంటే బాధలో ఉండడం, బాధను భరించడం, దుఃఖంలో ఉండడం. సో ఆ విధంగా అన్నమాట. ఈ జాతీయం ఎటువంటి సందర్భాల్లో ఉపయోగిస్తారో మీరు ఇంకా ఈజీగా రాసేయచ్చు, 2 మార్క్స్. అండ్ 26th అన్నమాట. ఈ 26thలో క్వశ్చన్ చూద్దాం. ఆ పరివ్రాజకుడు చెప్పగా విని మిక్కిలి కన్నుడైతిని. ఇక్కడ చూడండి, ఆ పరివ్రాజకుడు చెప్పగా విని మిక్కిలి కన్నుడైతిని. ఈ వాక్యాన్ని సరైన ఆధునిక భాష పరివర్తనం గురించి రాయండి. అంటే పైన ఇచ్చారు కదా మనకు ఒక సెంటెన్స్, ఆ పరివ్రాజకుడు చెప్పగా విని మిక్కిలి కన్నుడైతిని. దీన్ని మనం ఆధునిక భాష పరివర్తనంలో గుర్తించి రాయాల్సి ఉంటుంది. సరే, కింద ఆప్షన్లు ఇచ్చారు, చూద్దాం. ఆ సన్యాసి చెప్పగా విని బాగా బాధపడ్డాను. ఆ సన్యాసి చెప్పగా వనకుండా బాధపడ్డాను. ఆ సన్యాసి చెప్పినా వినలేదు. ఆ సన్యాసి చెప్పగా బాధపడ్డాను. ఈ విధంగా సెంటెన్స్ ఇచ్చారు, మనం చాలా చూస్ చేసుకోవాలి. అంటే ఆ పరివ్రాజకుడు అంటే సన్యాసి చెప్పగా విని, మిక్కిలి అంటే బాగా, కన్నుడైతిని బాధపడ్డాను. సో కాబట్టి మనకు ఆన్సర్ ఏంటి అంటే ఫస్ట్ ఆప్షన్. సో ఈ విధంగా రిలేటెడ్గా మీరు చాలా ప్రతి ఒక్క పదాన్ని కూడా కంపేర్ చేసుకోవాల్సి ఉంటుంది. దట్ షుడ్ బి మీనింగ్ఫుల్ అన్నమాట. అండ్ 27th క్వశ్చన్ వచ్చేసి, లత పాఠాన్ని చక్కగా అర్థం చేసుకుంది. వాక్యానికి వ్యతిరేకార్థక వాక్యం రాయండి. ఇక్కడ వాళ్ళు ఏమి ఇచ్చారు? లత పాఠాన్ని చక్కగా అర్థం చేసుకుంది. దీనికి మనం వ్యతిరేక రూపంలో రాయాల్సి ఉంటుంది అన్నమాట మొత్తం వాక్యం. లత పాఠాన్ని చక్కగా అర్థం చేసుకోలేదు. ఈ విధంగా మనం రాయొచ్చు. దీనికి 1 మార్క్. 27th వరకు మనం కంప్లీట్ చేసుకున్నాం. అండ్ 29th, కింది పదాలలో వ్యతిరేకార్థాన్ని ఇచ్చే క్రియను గుర్తించి రాయండి. ఇక్కడ మనకు ఇచ్చినటువంటి ఆప్షన్స్లో వ్యతిరేకార్థాన్ని ఇచ్చేటువంటి క్రియను గుర్తించాలి.
తిని, తింటూ, తినక, తింటే. తిని అంటే ఇదొక వ్యతిరేకగా రాదు, తింటూ ఇది కూడా రాదు, తినక అంటేనే మనకు వ్యతిరేకం వస్తుంది కాబట్టి ఇట్ ఈస్ ద రైట్ ఆన్సర్ అని చెప్పుకోవచ్చు. సో దిస్ ఈజ్ 28th క్వశ్చన్, 1 మార్క్. అండ్ నెక్స్ట్ 29th రాజేష్ పుస్తకం చదివాడు. ఈ కర్తరి వాక్యాన్ని కర్మణి వాక్యంగా మార్చి రాయండి. ఇచ్చినటువంటి వాక్యాన్ని మనం ఇచ్చినటువంటి వాక్యం ఏ విధంగా ఉందంటే కర్తరి వాక్యంలో ఉంది, దీన్ని కర్మణి వాక్యంలో రాయాల్సి ఉంటుందన్నమాట. అంటే దీన్ని మార్చి రాయాల్సి ఉంటుంది. అండ్ నెక్స్ట్ దీనికి కూడా 1 మార్క్. అండ్ 30th క్వశ్చన్, మహాభారతాన్ని నన్నయ్య రచించాడు. ఈ వాక్యం కర్మణి వాక్యంగా ఇలా ఉంటుంది. మహాభారతం నన్నయ్యచే డాష్ కాలిని పూరించండి అన్నారు. అంటే మహాభారతాన్ని నన్నయ్య రచించాడు. సో దీన్ని కర్మణి వాక్యంగా రాయాల్సి వస్తే ఏ విధంగా ఉంటుందో చూద్దాం. మహాభారతం నన్నయ్యచే రచించబడింది. సో దీనికి సరైనటువంటి ఆన్సర్ నన్నయ్యచే రచించబడింది. సో దీనికి కూడా 1 మార్క్. అండ్ 31st క్వశ్చన్, వారందరికీ ఏమైంది? ఇది ఏ రకమైన వాక్యమో రాయండి. అంటే వారందరికీ ఏమైంది అని ప్రశ్నిస్తున్నాను. ఇది ప్రశ్నార్థక వాక్యం. ఎటువంటి వాక్యం? ప్రశ్నార్థక వాక్యం. ఎందుకంటే వారందరికీ ఏమైంది అని చెప్పి నువ్వు ప్రశ్నిస్తున్నావు, ప్లస్ అందులో క్వశ్చన్ మార్క్ కూడా ఉంది కాబట్టి ఇది ప్రశ్నార్థక వాక్యం కిందకు వస్తుంది. దీనికి కూడా 1 మార్క్. అండ్ 32 వచ్చేసి, దయచేసి నన్ను కాపాడు. ఇది ఏ రకమైన వాక్యమో రాయండి. దయచేసి నన్ను కాపాడు అంటే ఒకరి హెల్ప్ తీసుకుంటున్నావు, దట్ ఈజ్ యు ఆర్ ఆస్కింగ్ హెల్ప్ అన్నమాట. సో దీనికి ఈ సెంటెన్స్ వచ్చేసి ఏ రకమైనటువంటి వాక్యమో దాని కిందకి మనం రాయాల్సి ఉంటుంది. అండ్ నెక్స్ట్ దీనికి కూడా 1 మార్క్ ఉంటుంది. 33rd, వానలు పడితే పంటలు బాగా పండుతాయి. ఇది ఏ రకమైన వాక్యమో గుర్తించి విడిగా రాయండి. అంటే వానలు పడితే పంటలు బాగా పండుతాయి. శతార్థకమా, విద్యార్థకమా, ఛేదార్థకమా, ఆదార్థకమా? ఛేదార్థకం కాదు, విద్యార్థకం కాదు, కాబట్టి శతార్థకమా, శాతార్థకమా ఏదో ఒకటి మనం గుర్తించి రాయాల్సి ఉంటుంది. సో ముందుగా ఎటువంటి వాక్యాలు, ఏ రకమైన వాక్యాలు అని గుర్తించాలంటే ఖచ్చితంగా మనం ఆ వాక్యాలు ఏ రకమైనవో ముందుగానే చదువుకొని ఉండాలన్నమాట. అంటే ఛేదార్థకం వస్తుందా, ఆదార్థకం వస్తుందా, విద్యార్థకం వస్తుందా, ప్రశ్నార్థకం వస్తుందా? సో ఈ విధంగా మనం ప్రతి ఒక్కటిని కూడా తెలుసుకొని వెళ్ళినట్టయితే బాగుంటుంది. సో 33rd క్వశ్చన్ వచ్చేసి ఏ రకమైన వాక్యమో గుర్తించండి అని అడుగుతున్నారు కాబట్టి జాగ్రత్తగా మీరు చూసుకొని వెళ్ళండి నెక్స్ట్ టైం. సో ఈ తెలుగు ప్రథమ భాషలో మీకు క్వశ్చన్ పేపర్ మోడల్ నేను మొత్తంగా చూపించేశాను. సో దిస్ ఈజ్ ద క్వశ్చన్ పేపర్ మోడల్ అన్నమాట. అంటే మీకు ఏ విధంగా ఎగ్జామ్ ప్యాటర్న్ వస్తుందో, ఏ విధంగా ప్రశ్నలు ఉండబోతున్నాయో, దానికి ఏ సెక్షన్లు వస్తున్నాయి, ఎన్ని సెక్షన్లో ఎన్ని క్వశ్చన్స్ ఉంటాయి, ఎన్ని క్వశ్చన్స్కు ఎన్ని మార్కులు వస్తున్నాయి, అలాగే ప్రతి ఒక్క క్వశ్చన్కు ఎన్ని వాక్యాలు రాయాల్సి ఉంటుందని చెప్పి నేను మీకు పూర్తిగా చెప్పాను కదా. సో ఖచ్చితంగా మీరు క్వశ్చన్ పేపర్ తీసుకున్న వెంటనే 15 నిమిషాలు ప్రతి ఒక్క సెక్షన్, ఈచ్ అండ్ ఎవ్రీ క్వశ్చన్ అండ్ ఈవెన్ చాయిస్తో కలిపి చాలా క్లారిటీగా ఫస్ట్ క్వశ్చన్ పేపర్ చదివాకనే ఆన్సర్ షీట్లోకి ఆన్సర్ని రాయండి. అంతేగాని ముందుగానే ఫస్ట్ క్వశ్చన్ చదివి ఫస్ట్ క్వశ్చన్ నాకు వచ్చు అని చెప్పి అటెంప్ట్ చేయకండి. సో దిస్ ఈజ్ ద వార్నింగ్ అనుకోకండి, జస్ట్ సజెషన్. బికాజ్ నేను నా 10th కూడా ముందు క్వశ్చన్ పేపర్ని నేను 15 minutes అండ్ 20 minutes చదివాను. సో ఆ తర్వాతనే కూల్ మైండ్తో ఒక్కొక్కదాన్ని రాసుకుంటూ రాని దాన్ని కూడా వచ్చేలా చేసుకొని, బికాజ్ సమ్ ఆన్సర్స్ మనకు కన్ఫ్యూజ్ అవుతూ ఉంటాయి, తెలిసి కూడా కన్ఫ్యూజ్ అవుతూ ఉంటున్నాం. అంటే దానికి మనం ముందుగానే క్వశ్చన్ పేపర్ నీట్గా చదివినట్టయితే సమ్ క్లూస్ అనేవి దొరుకుతాయి కాబట్టి అలాగే ఈజీగా అటెంప్ట్ చేయడానికి కూడా బాగుంటుంది. సో మీరు ఖచ్చితంగా 15 minutes క్వశ్చన్ పేపర్కు ఖచ్చితంగా స్పెండ్ చేయండి. ఆ క్వశ్చన్ పేపర్ తర్వాతనే మీరు ఆన్సర్ షీట్కి వెళ్ళండి. అంతేగాని క్వశ్చన్ పేపర్ను చదువుకోకుండా
వితిన్ సెకండ్లో మీరు ఆన్సర్ అటెంప్ట్ చేయడానికి వెళ్తే నెక్స్ట్ మీకు 1 అవర్ ఎక్స్ట్రా ఇచ్చినా కూడా చాలా తక్కువ వస్తుందన్నమాట. అంటే మీకు అంత అవగాహన రాకపోవచ్చు క్వశ్చన్ పేపర్ చదవక ముందే రాసేస్తే. సో దిస్ ఈజ్ మై సజెషన్. సో మీకు ఇంకా 2 మంత్స్లో ఎగ్జామ్స్ రాబోతున్నాయి కాబట్టి ఆల్ ద బెస్ట్ అండ్ బీ కేర్ఫుల్. సో బెటర్ లక్ అండ్ ప్రతి ఒక్క సబ్జెక్ట్ని మీరు కంప్లీట్ చేసుకుంటూ అండ్ బెటర్ పాయింట్స్ని సంపాదించుకొని నెక్స్ట్ మీ ఇంటర్మీడియట్ లెవెల్కి వెళ్ళాలని ఆల్ ద బెస్ట్ చెప్తున్నా. థ్యాంక్ యూ.